వచ్చినటువంటి భూమి చిత్తు రిజిస్ట్రేషన్ ఏదే ఏనాం కిందకి ఎవరికి వచ్చింది దాన్ని చేశారు. దాంట్లో ఏముందంటే నాకు మొత్తం వార్త చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అది అతను ఫస్ట్ ఎవరి పేరునైతే ఏనాంగా వచ్చిందో ఆ ఏనాం అతను 10 మందికి అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్నటువంటి వాళ్ళ చేతికి వెళ్ళనీయకుండా మధ్యలో ఈ గరిష్ట పరిమితి చట్టం వచ్చింది కాబట్టి ఆపేశారు. ఆడి లోపే అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న తర్వాత ఆ భూమిని తీసుకొచ్చేసేసి వీళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ 22A వచ్చింది కాబట్టి దాని ఆధారంగా తొందరగా క్లియర్ చేసుకున్నాడు. వీటిట్లలో భూ వివాదాల్లో 2 రకాలు. ఒకటి మనం ప్రభుత్వ భూమిని డైరెక్ట్ కబ్జా చేయటం. ఇప్పుడు వీళ్ళు రాస్తున్న వార్తలన్నీ కూడా ఎప్పుడో అమ్మకాలు అయిపోయినటువంటి భూముల్ని ఇంకొకళ్ళకి కొనుక్కోవడమో లేదా 22A కిందన కొనుక్కోవచ్చు అని చట్టం ఇచ్చింది కదా ప్రభుత్వం. దాని కిందన అంటే అసైన్డ్ ల్యాండ్స్ ఎవరి పేరున అయితే ఉంటాయో వాళ్ళు అమ్ముకోవచ్చు, వేరే వాళ్ళు కొనుక్కోవచ్చు. అది దాని కింద వాటిని భూ కుంభకోణాల కింద చూపెడుతున్నారు వీళ్ళు. 90% వార్తలు అయ్యే వస్తున్నాయి. ఫ్రీ హోల్డ్ కుంభకోణం, ఫ్రీ హోల్డ్ కుంభకోణం. అది కుంభకోణం ఎట్లా అవుతుంది? ఫ్రీ హోల్డ్ అంటే నువ్వు అక్కడ ఓ చట్టం చేసావు, 20 ఏళ్ళు పైబడినటువంటి వాడి చేతిలో భూమి ఏదన్నా ఉందంటే అది వాడిదే అన్నది. వాడు అమ్మేశాడు, కొనుక్కున్నారు. ఖచ్చితంగా అందులో ప్రెషర్ లేదా? ఉండుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎట్లయితే అప్పుడు అసైన్డ్ భూములు అమరావతిలో ఏం చేశారు, మీకు 10 పైసలు రాదు లాగేసుకుంటామని